నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మనుషుల మధ్య ప్రేమలు తరిగిపోతున్నాయి. కర్కశత్వం రాజ్యమేలుతుంది. చిన్న చిన్న కారణాలతో పగ పెంచుకొని హత్యలకు పాల్పడుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే మరీ దారుణం. కట్టుకున్న భార్య కాస్త లావుగా ఉందని చెప్పి ఆమెను భర్తే కడతీర్చాడు. ఆమెను 10 మందిలోకి తీసుకెళ్లడం అవమానంగా ఉందట. అందుకే అంత ముందిస్తే గర్వంగా బతకొచ్చని భావించాడేమో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. 8 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన బద్రిపల్లి కిరణ్కు ముద్దనూరుకు చెందిన పద్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. 7 ఏళ్ల పాటు వీరి లైఫ్ సాఫీగానే సాగినప్పటికీ పాప పుట్టిన తర్వాత పద్మ బరువు పెరగడం వీరి బంధంలో చిచ్చుపెట్టింది. ఆమె ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఇలా జరుగుతుందని భావించిన కిరణ్ లావుగా ఉన్న భార్యను చూసి ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేవాడు. చివరకు ఆమెను వదిలించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఎలా చంపాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై కిరణ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. చివరకు ఆన్లైన్లో సుమారు 80,000 విలువైన ఒక పాయిజన్ బాటిల్ను ఆర్డర్ చేశాడు. ప్లాన్ ప్రకారం పుట్టింటిలో ఉన్న భార్యను నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు పద్మ తినే ఆహారంలో ఆ విషయాన్ని కలిపాడు. అది తిన్న కొద్దిసేపటికే పద్మ కోమాలోకి వెళ్ళిపోగా ఆమె స్పృహలో లేని సమయంలో దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో తమ స్టైల్లో విచారణ జరిపారు. దీంతో కిరణ్ చేసిన క్రూర కృత్యం బయటపడింది. ఇంతటి డేంజరస్ క్రిమినల్స్ను ఆన్లైన్లో సప్లై చేస్తున్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడు కిరణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒక మనిషి అందాన్ని చూసి ప్రేమించడం కాదు, గుణాన్ని చూసి గౌరవించాలని అంటున్నారు. శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఏకంగా ప్రాణాన్ని తీయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ ఘటన ఆన్లైన్లో దొరుకుతున్న ప్రమాదకరమైన కెమికల్స్ నియంత్రణపై ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.